ఎండిపోయి ఉన్నది మేము నీళ్లు కొని సగం కష్టమే నీళ్లు లేక ఏం దురదృష్టం ఏం తెలుసా మొన్నటిదాకా నీళ్లు సరిపోలేవు అటో ఇటో పారిన కాడికి మళ్ళీ ఉంటే ఇప్పుడు రాలవనవాడు ఇట్లా పోయి అట్లా మొన్నదాకా అట్లా వాటర్ సరిపోక అట్లా ఎండిపోయింది రాలవనవాడు ఇట్లా పోయింది ఇది మన ఇంటి దగ్గర నుంచి పైప్ అంటే వాళ్ళు వెనక వేసారు అక్కడ ఎక్కువైన నీళ్ళు ఇక్కడికి అది కూడా పొద్దున్న కరెంట్ తక్కువ తెల్లందాకా పెట్టుకున్నాడు. సేవల దండల కొంతమందికి మాత్రమే వచ్చింది, అంత తిరుమతిలో కానీ సేవల దండలు కానీ కొంతమందికి ఇచ్చారు. లెక్కలే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మండల పర్టికులర్గా 30-40% పోయిన వాటికి అంచనా వేసి ఇవ్వాల్సి మండలం మొత్తంలో పోవు కదా అన్న. ఏదైతే ఒక గ్రామంలో ఇప్పుడు ఫసల్ బీమా చేస్తే మనకి ఇలా రైతు బంధు ఇవన్నీ ఏదో అవసరం లేదు. ఫసల్ బీమా చేయాలి, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇవాళ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ఇంకా 3 ఎకరాలు ఇప్పుడు 3 ఎకరాలు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొక వారం కూడా పట్టదండి ఇది. రేపు అయితే వచ్చా ఇంకా అంతే ఒక్క మొత్తం రేపు ఎల్లుండి అయితే కోసే పోవాలి. రేపు అయితే పంట ఒక్క రోజు వానకే మొత్తం నిమిషాలకే మొత్తం ఏం రాదు ఇక గోదలకిడుచుడేనా 20-30% ఈ రేపెల్లుండి అయితే ఇంకా ఘోరం కనబడుతున్నా అది రేపెల్లుండి ఇంకా ఘోరం కనబడుతుంది. మొత్తం కనుక కొద్దిగా పచ్చగా ఉంది. రేపెల్లుండి మొత్తానికి ఇట్లా ఏం రాకుండా అయిపోతుంది. ఇంట్లో మళ్ళీ ఏందే మంచిగా గట్టిగా ఉన్న ఇత్తులే రాలిపోయినాయి, వేడి వచ్చేది వాటి అలకగున్నాయే ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి మొత్తం తాలేపోతుంది సార్, మొత్తం పచ్చి మొత్తం తాలేపోతుంది, ఏం మిగిలేదు రైతు. 50% రాలిపోగా ఇంకో 20% మందులు ఈ రోగాలు అడ్డమైన రోగాలు ఇవి కోసినాం అనుకోని వీటి కోయని కూడా హార్వెస్టర్ పైసలే. మళ్ళీ అక్కడ నిన్నటి రోజున అకాల వర్షం వడగళ్ల వానకి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో మరి ఈ బదనకల్ గ్రామము వెంకట్రావుపేట గ్రామంకు వెంకట్రావుపల్లె గ్రామంకు 1800 ఎకరాల వ్యవసాయ ఏరియా ఉంది. దానిలో నిన్నటి వానకు సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగింది. మరి రైతులు ఏసంగి పంటలో నీళ్లు చాలక నిన్నటిదాకా ఇబ్బందికర వాతావరణం ఉండే, పైప్ లైన్లతోటి నీళ్లు కొనుక్కొని ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు పట్టే పరిస్థితి ఉండే. మరి అట్లా ఉన్నదానికి ప్రకృతి కూడా రైతన్న మీదనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగళ్ల వానకు 500 ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో. మరి రైతులు ఎకరానికి 25,000 సుమారు 25 నుండి 30,000 లాగోడు పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు. మరి పొట్ట దశలో ఉన్నది చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున. మరి ప్రకృతి కన్నెర చేసినా కానీ పాలకులు ఏం చేస్తున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము. గత 10 సంవత్సరాల నుండి అధికారంలోకి ఉన్న పాత ప్రభుత్వం ఎన్నడూ రైతుకు నష్టం జరిగినా కానీ అంచనాలు వేసుడే తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించదేసి వాళ్ళకు ఆ పరిష్కారం ఏదైతే ఉన్నదో అది రావాల్సిన దాకా వేచి చూసినా కానీ అది రాని పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకునే ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా సాయం చేసిందని అడుగుతున్నాం. ఈరోజు 12వ ప్యాకేజీ కంప్లీట్ చేసినట్టయితే మరి ముస్తాబాద్ ప్రాంత రైతాంగానికి కొంత నీటి సమస్య లేకుండా ఉంటుండే. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏం చేస్తుండో అని అడుగుతున్నాం. ఈరోజు మా శాసనసభ్యుడికి ఏమున్నా కానీ డీలిమిటేషన్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే ఎన్ని ఎంపీ స్థానాలు అయితే అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారాన్ని ఎట్లా అనుభవించాలి అన్న ఆలోచన తప్ప
మరి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి 9వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే వీర్నపల్లి గంభీరావుపేట మండల ప్రాంత రైతులు బాగుపడతారు. మరి 12వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్న ముస్తాబాద్ ప్రాంత రైతులు బాగుపడతారు అన్న ఆలోచన కూడా లేదు. లిక్కర్ స్కాములు చేయాలా, డిలిమిటేషన్ల అధికారాల కోసం నిన్న తమిళనాడు పోయి అక్కడ మీటింగులు పెట్టుడు. మరి ఈరోజు రైతులను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాం. ఎప్పుడైనా కానీ అంచనా పంట నష్టం వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి రాసుకుపోయేటప్పుడు రైతులు ఎగబడి రాయించుకుండే తప్ప వాళ్ళకు నష్టపరిహారం వచ్చిన దాఖలు లేవు. మరి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఈరోజు ఏదైతే బందకల్ గ్రామంలో 500 ఎకరాలు నష్టం జరిగిందో వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఊకోదని చెప్పి చెప్తున్నాం. మన రైతుల పట్ల ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుంది. నిన్న కాక మొన్న రాయించెరువు వీర్నపల్లి కాడ నీళ్ళ బొట్టు లేక పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉండే. మరి నిన్న కాక మొన్న గంభీరావుపేటలో పెద్ద కాలువ నుండి నీళ్లు రాక రాత్రులు రైతులు అక్కడ పడుకునే పరిస్థితి ఉండే. మరి ఈరోజు ఇట్లా నష్టపోయే రైతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమాను అమలు చేస్తున్నది, మరి ఆ ఫసల్ బీమాను గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాది మీద 5 నెలలు అయినా కానీ ఫసల్ బీమాను ఇక్కడ కొనసాగించలేకపోతున్నది. మరి ఎందుకు? మీ ఉద్దేశం ఏంది? మీ 2 పార్టీలకు రైతులను మోసం చేసుడే లక్ష్యమా? మరి రైతుల సేవ చేస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నాయి? పంటల కోసం నీళ్ళు ఇయ్యరు, నీళ్ళు ఇస్తే కొనుగోలు ఉండదు, కొనుగోలు ఇస్తే ధర ఉండదు. అదే రకంగా ఈ రకంగా నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా నష్టం చేస్తున్నది. మరి రైతన్ననే వీటన్నిటికీ బాధపడాలా? రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలన్నా? మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా? తప్పకుండా. ఇప్పుడు మేము రాంగ దారిలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు, అంచనాలు వేసుకుంటున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం అంచనాలు వేసుడికే పరిమితమైంది. మరి మీరు కూడా అదే తోవాల నడుస్తారా? మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా? ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా. మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.